వెల్కమ్ టు శ్రీకాకుళం. హలో అండ్ వెల్కమ్ అగైన్ టు ఆడవాళ్ళు మీకు. ఆనందం ఎక్కడైతే పులకరించిపోతుండో అదే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అందంగా ఉంటది అని అంటారు, కానీ అందంగా ఎందుకు ఉంటది అంటే అందమైన మహిళలు ఇక్కడ ఉంటారు కాబట్టి. శ్రీకాకుళం మహిళలందరికీ ఎపిసోడ్ డెడికేట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేద్దాం ఎంటర్టైన్మెంట్ కా యాత్ర ఇన్ శ్రీకాకుళం. క్రేజీ క్వశ్చన్ తో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం కాబట్టి శ్రీకాకుళంలో అందరూ క్రేజీగా ఇక్కడ నుంచి ఆలోచిస్తారు కాబట్టి అరే ఇలా అయిందేంటి అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటాం మనం. అంటే ఎప్పుడు ఆడవాళ్ళు జనరల్ గా ఇంట్లో ఉండేటప్పుడు నైటీలు డ్రెస్సులతోటే ఉంటాం. ఈ రోజు అందరం పెళ్లి కూతురులాగా ముస్తాబై వచ్చేసరికి రవి రావడం వల్ల మేము ఇంత చక్కగా ముస్తాబై ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం. లేకపోతే రోజు మిమ్మల్ని మీరు చూసుకొని ఎప్పుడు నైటీ ఇలాగే రోజు రవి వస్తే ఎంత బాగుంటుంది, మేమందరం ఇంత చక్కగా ముస్తాబై రావచ్చు. అందుకే నేను మీకోసమే ప్రతిరోజు ఆడవాళ్ళు మీకు జోర్లు 12 గంటలకు ఈటీవీ మీ ఇంటికే వస్తున్నా కదా. రవి గారు వయసు అయ్యేటప్పుడు రంగు వేసుకుంటే ఇదేదో బాగుంది అనిపిస్తుంది. వయసు అయిపోయిన తర్వాత వైట్ హెయిర్ కి బ్లాక్ కలర్ వేసుకుంటే ఇదేదో బాగుంది అనిపిస్తుంది. అరే ఇదేదో బాగుంది కదా, ముసల్తనమే రాదు అప్పుడు కదా. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇదేదో బాగుంది ఈ ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. ఏ ప్లేస్ కి వెళ్ళారు రీసెంట్ గా? లంబసింగికి వెళ్ళారు. ఏం బాగా నచ్చింది అక్కడ? వ్యూ, పాయింట్ వ్యూ. రోజు మేము నైటీలు చీరలు వేసుకొని వంట చేస్తుంటాం కదా. అదే చెప్పింది. ఉండండి వేసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు ఫుల్ గా తయారైన తర్వాత మా వారు అరే రే నువ్వేనా, అరే రోజు ఇలా ఉండవే నువ్వు, అరే రే నువ్వేనా. అదే ఇది ఇలాంటి ఆన్సర్ కావాలి. అదే వరల్డ్ కప్ తీసుకురారా. శ్రీకాకుళంలో జనరల్ గా ఎక్కడికి పోయినా మహిళను చూడగానే అరే మిస్ ఇండియా లాగా ఉందే, అరే మిస్ యూనివర్స్ లాగా ఉందే అని అంటారు. కానీ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కంటే అందంగా ఉన్న వాళ్ళని మనం ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ లాగా పిలుచుకున్నాం. చూసారా అందంగా దాచుకున్నారు వాళ్ళు. ఫేస్ అందరికి చూపెట్టాం, టైం వచ్చినప్పుడే చూపెడతామని. టైం వచ్చింది, మ్యూజిక్ వేసుకో. చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. చెప్పండి అమ్మా మీ పేరు? మీ పేరు రవి, మీ మంచి భవిత, నా పేరు అమృత. ఏం తిట్టారు? మీ పేరు రవి, మీ భవిష్యత్తు మంచి భవిత, నా పేరు అమృత. దట్ట ఐ థాట్ వాటో. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 7 years. 7 years నుంచి కష్టపడుతూనే ఉన్నారు. వెరీ నైస్. మా బావగారు ఏం చేస్తుంటారు? గోల్డ్ షాప్. గోల్డ్ షాప్. అందుకే నిగనిగిన ఆడుతున్నారు మొత్తం. మీ పేరమ్మా? రవికి అమ్మాయిలు వేస్తారు లైను, నా పేరు బాను. లైను బాను. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? నా పేరు పెట్టారు లక్ష్మి హారిక సుందరి. లక్ష్మీ కళతో పుట్టానని లక్ష్మి, సుందరంగా ఉన్నానని సుందరి. మా నాన్నకి చిరంజీవి ఇష్టం కాబట్టి హారిక. ఐ లవ్ యూ హారిక పాట చూసి హారిక. అంటే చిరంజీవి గారి మీద ఇష్టంతో మీకు ఆ పేరు పెట్టారు. అరే ఏమండి చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం లేదండి బాబు. వెరీ గుడ్. నాకు మీరు చెప్పే స్టైల్ కూడా బాగా నచ్చింది. నా పేరు లక్ష్మి, నా పేరు ఇది, నా పేరు హారిక. మరి శ్రీకాకుళం అంటే ఏమనుకున్నారు? మీ రిలేషన్ లో ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తారండి, మీరా మీ ఆయన? మా ఆయన అండి. నిజం చెప్పండి. నిజం ఎప్పుడైనా చెప్తారా ఆడవాళ్ళు ఈ విషయంలో? నాకు నా ఆన్సర్ దొరికింది. అమ్మ మీ పేరు? సరస్వతీ దేవి చేతిలో ఉంటుంది వీణ. నా పేరు ప్రవీణ. అరే ప్రవీణ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మెహందీ పెట్టుకున్నారా? మెహందీ మీద ఐ లవ్ ఈటీవీ.
మేడం మీ పేరు? రవి. మీ పేరు కూడా రవి. మీకొచ్చు కవి. నా పేరు భార్గవి. ఎవరు తిట్టిందండి మీలాగా? ఏం చేస్తుంటారమ్మా మీరు? నేనా ఖాళీగానే ఉంటాను. అన్నిటికీ ఇంత ఆలోచిస్తున్నారేంటండి? లాగ్ లాగ్ లాగా? ఎందుకు ఇంత లాగు? మేడం మీ పేరు? ఎండాకాలంలో కాస్తుంది ఎండ. అది తెలుసు. ఇంకా ఎండాకాలంలో కాస్తుంది ఎండ. శ్రీకాకుళంలో పద్మ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏదో బానే ఉంది, బానే ఉంది. ఓకే, అర్థం కానప్పుడు బానే ఉందని చప్పట్లు కొట్టాలి. ఏం చేస్తున్నావు అక్క? హౌస్ వైఫ్. పుట్టి ఎండాకాలంలో హౌస్ వైఫా? ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక్కడ నిల్చుంటారు, మిగతా టీంలో ఇద్దరు ఇక్కడ నిల్చుంటారు. వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు వీళ్ళకి హెడ్ ఫోన్స్ వినబడవు, వీళ్ళు ఏం అరుస్తున్నారు. కానీ నేను వీళ్ళకి ఏదైతే చెప్తానో అది ఆవిడతో చెప్పియాలన్నమాట. ఓకేనా? అంటే లిప్ రీడింగ్ చేయాలి. లిప్ సింక్ చూసి ఏం చెప్తున్నారో 30 seconds లో చెప్పాలి. సో ఫస్ట్ మీతో ఆడదాం. ఎవరక్కడ, ఎవరి ఇద్దరు ఇక్కడ. ఓ అక్క, పాట వస్తుంది. నాకు తప్ప ఎవరికి వినిపించట్లేదేమో. బాగా నువ్వు గడ్డి తింటావంట కదా. ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఈవిడతో చెప్పాలి. హల్వాలో ఆవకాయ వేసుకుని తినేదానా? అడవిలో హల్వాలో ఆవకాయ వేసుకుని తినే మొహం. అడవిలో ఆవకాయ, అడవిలో హల్వా, హల్వాలో ఆవకాయ వేసుకునే తినే మొహం దానా? తినే మొహం దానా? హల్వాలో ఆవకాయ వేసుకొని తినే మొహం దానా? ఏ పాట వస్తుంది? బాగుంది బాగుంది, పాట బాగుంది. పాట బాగుందని అడగట్లేదు, ఏ పాట వస్తుంది అని అడుగుతున్నా. డీజే డీజే డీజే. కొంచెం తిక్కనే. 3, 2, 1 go. కూరలో వేస్తారు కారం, కూరలో వేస్తారు కారం, నువ్వు పెట్టుకున్నావు సవరం. కూరలో వేస్తారు కారం, నువ్వు పెట్టుకున్నావు, నువ్వు బతుకుంటావు. 5, పెట్టుకున్నావు, కూరలో వేస్తారు కారం, నువ్వు పెట్టుకున్నావు సవరం. 1 టైమ్ అప్. చెప్పనా? చెప్పు. కూరలో వేస్తారు కారం, నువ్వు పెట్టుకుంటావు సవరం. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ప్రభాస్ సినిమా బాహుబలి. ప్రభాస్ సినిమా బాహుబలి. నువ్వు ఒక చిలుబులి. చిలుబులి. ప్రభాస్ సినిమా బాహుబలి, నువ్వు ఒక చిలుబులి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ 30 seconds now. ఎలుక కన్నంలో ఎండు మిరపకాయలు, ఎలుక కన్నంలో ఎండు మిరపకాయలు ఏరుకునే దానా. ముఖం. ఏరుకునే మొహం దానా. ఎర్రిపోయిన మొఖం దానా. ఏరుకున్న మొఖం దానా. ఎలుక కన్నంలో ఎండు మిరపకాయలు ఏరుకున్న మొఖం దానా. రైట్ ఆన్సర్. నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ, నా తల్లి నా చిరాబాబు బలిక. 1 point గెలుచుకున్నారు. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం రెడీ? 3, 2, 1 go. ఊరికి ఉత్తరాన ఉయ్యాలకి చిన్నదానా. ఉయ్యాల ఊగే. ఉయ్యాలు ఊగే చిన్నదానా. స్కూల్ కి, ఊరికి, స్కూల్ కి, ఊరికి, ఊరికి, ఊరికి ఉత్తరాన. ఊరికి వస్తారా. 5, ఊరికి 4, ఊరికి ఉత్తరాలు. 3. ఊరికి ఉత్తరాలు. టైం అప్ అయిపోయింది. అది తీసేయండి. ఇప్పుడు చెప్పండి ఆవిడకి. ఊరికి ఉత్తరాన ఉయ్యాలు ఊగే చిన్నదానా. ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఊగే చిన్నదానా. నాకు సౌండ్ ఎక్కువ పెట్టేశారు. అవునా? థర్డ్ అండ్ ఫైనల్. ఆదివారం పూట ఆది మానవులతో బిర్యానీ తినే మొఖం దానా. ఆది మానవులతో ఆదివారం బిర్యానీ తినేది మొఖం దానా. ఆది
ఆది మానవులు ఆది మానవుడు ఆదివారం బిర్యానీ తినే మొక్కం దానా అమ్మా చెప్పండి ఇప్పుడు. ఆది మానవుడా ఆదివారం బిర్యానీ తినే మొఖం దానా. రాంగ్, అది తీసేయండి. ఇప్పుడు ఏనండి. ఆది మానవులతో ఆదివారం బిర్యానీ తినే మొక్కం దానా. ఆది మానవులతో ఆదివారం పూట బిర్యానీ తినే ముఖం దానా అని ముద్దుగా మీ ఫ్రెండ్ మిమ్మల్ని తిట్టింది అనమాట. రాంగ్ కాబట్టి రౌండ్ విన్నర్. అసలు వింత ఏంటంటే శ్రీకాకుళం వచ్చి ఇలా అవుతుందని అనుకోలేదు. లాగ్ టీం గెలిచింది అది. అసలు నేను ఊహించలేదండి. ఎటువంటి గెలుపటే ఉంటదండి. అందుకే గెలుచుకున్నారు 3000 రూపాయలు. రౌండ్ శ్రీకాకుళం అంటే టాలెంట్ అంటే శ్రీకాకుళం, అది అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళలో టాలెంట్ ని పరిచయం చేయబోతున్నాం మీ ద్వారా మన ఆడియన్స్ కి. సో శ్రీకాకుళంలో బాగా డాన్స్ చేసే వాళ్ళు ఒక 4గురిని వెతికాం. వాళ్ళలో ఎవరు గెలుస్తారు, ఎవరు లక్కీ బోర్డ్ ఆడతారో చూద్దాం. 3000 రూపాయలు గెలుచుకోవచ్చు. లెట్స్ వెల్కమ్ ది టాలెంటెడ్ శ్రీకాకుళం మహిళలు. అమ్మా మీ పేరు? నా పేరు దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి డాన్స్ అలవాటా, మొదలు నేర్చుకున్నారా? పర్లేదు. పెళ్లి తర్వాత ఇట్లా కొట్టుకుంటూ డాన్స్ వచ్చేసింది ఆటోమేటిక్ గా? లేదు. మీ పేరమ్మా? భవానీ. భవానీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. డాన్స్ నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నా, మధ్యలో మానేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ టచ్ లోకి వచ్చారు మా ప్రోగ్రామ్ వల్ల. వెరీ గుడ్. నా పేరు హేమలత. హేమలత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. డాన్స్ ఇష్టం. మ్యూజిక్ రాగానే మేడం మీరు? ప్రసూన గారు ఏం చేస్తుంటారు? ఎంబీఏ అయిపోయింది. ఓకే, సో డాన్స్ బాగా చేస్తారనమాట. సో ఇప్పుడు 1 by 1 మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. ఎవరు బాగా డాన్స్ చేస్తారో మీరు కూడా చూసి చెప్పండి మాకు. మ్యూజిక్. తోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ. నిజంగా ఇంత ఎనర్జీ ఉండాలి, డాన్స్ మీద ఇష్టం ఉండాలి అని అంటే నిజంగా శ్రీకాకుళం మహిళలు టాలెంటెడ్. అండ్ ఇక్కడున్న 4గురికి గట్టిగా చెప్పట్లండి. ఓకే, సో ఇప్పుడు ఓట్స్ వేయాలి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అని చెప్తా. ఆ నంబర్ చెప్పగానే మీరు ఓట్ వేయాలని కూడా చెయ్యి ఎత్తాలి. ఓట్ వేయద్దు అంటే చెయ్యి దించాలి. ఒక్కరికి ఒకే ఓట్ వేయచ్చు. నంబర్ 4 కి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు చెయ్యి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 votes. Number 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. Number 2. ఇంటి పక్కన వాళ్ళు కూడా రాలేదండి. ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఓట్లేశారు.
నంబర్ 1. మీ ఇంట్లో కూడా రాలేదా? వాళ్ళ ఇంట్లో ఒకరు వచ్చారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు. యునానిమస్ గా గెలిచింది మీరు. సో ఇప్పుడు లక్కీ బోర్డ్ మీతో ఆడబోతున్నాం. ఆల్రైట్, అండ్ మిగతా ముగ్గురు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అద్భుతంగా డాన్స్ చేశారు. ఆల్ ది బెస్ట్. మీరు గెలుచుకున్నారు కాబట్టి లక్కీ బోర్డ్ ఆడుతున్నారు. లక్కీ బోర్డ్ లో 3000 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. మీ లక్ బాగుంటే, మీ ఆట బాగుంటే. మీకు ఇచ్చే టైం లిమిట్ జస్ట్ 20 seconds. ఆల్రైట్, యువర్ 20 seconds starts now. టైమ్ అప్. కానీ గెలుచుకున్నారు 1000 రూపాయలు. ఇంకో పార్టిసిపెంట్ కూడా అద్భుతంగా డాన్స్ చేసిందని నాకు పర్సనల్ గా అనిపించింది. ఆ మేడం ఎక్కడ? రండి మేడం. వాళ్ళందరూ ఓట్లు వేశారు, నా ఓటు మాత్రం మీకు. మీరు అద్భుతంగా డాన్స్ చేశారు. సో మీరు కూడా గెలుచుకునే ఛాన్స్ వచ్చింది. ఎంత గెలిస్తే అంత అమౌంట్ మీది. 3000 టార్గెట్ చేయండి. 20 seconds స్టార్ట్ నౌ. Time up. 1000 rupees. Congratulations. ఫైనల్ రౌండ్ ఎవరైతే గాలిపటాలు బాగా ఎగిరేస్తారో వాళ్ళే ఈ రౌండ్ లో ఆడడానికి లాగేస్తా. గేమ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఒక్కొక్క స్ట్రా తీసుకొని మూతికి ముక్కుకి మధ్యలో అలా ప్రెస్ చేసి చేతులు వాడకుండా అలా స్ట్రైట్ గా వెళ్ళి ఆ గ్లాస్ లో ఈ స్ట్రాని నిలువుగా ఎత్తేయాలన్నమాట. ఎక్కడ కూడా చెయ్యి వాడకూడదు. చెయ్యి వాడారు అని అంటే -2 చేస్తా. మీరు వేసిన దాంట్లోకి వెళ్ళి -2 చేస్తా. 1 minute లో ఏ ముగ్గురు కలిసి అయితే ఎక్కువ స్ట్రాస్ అక్కడ నిలబెడతారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పులో నా స్కాచ్ పెట్టి వచ్చింది రోజు బ్యూటీ బ్యూటీ విసిలి 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే విసిలి 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 నీ లుక్కే నా వెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క ఆ లుక్కు సో టోటల్ గా 4. 1 minute లో 4 వేశారు.
మీ ఇద్దరు కలిసి ఈవిడికి దండం పెట్టాలండి. 5 వేయాలి. 1 minute లో యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళేసినాయి 4, మీరేసినాయి 5. 5 గెలుచుకున్నారు. సూపర్ గా ఆర్డర్ కాబట్టి 3000 రూపాయలు. శ్రీకాకుళంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్, కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు